సివిల్ సప్లైస్లో హమాలీస్ ఛార్జెస్ చాలా తక్కువ ఉండేటివి, అవి కూడా పెంచేదానికి నేను సజెషన్ ఇచ్చాను. దాంట్లో కూడా గవర్నమెంట్ దానికి కూడా మంచిగా యాక్సెప్ట్ చేశారు. అట్లాగే ఈ వెల్ఫేర్ హాస్టల్స్లో తక్కువ ఉంది డబ్బులు. అప్పుడు 1250 ఉండేదాన్ని నేను 1400 చేయించాను పర్ మంత్, ఇది బిలో 10th క్లాస్ పిల్లలకు. అలాగే ఇంటర్మీడియట్ పిల్లలకు 1400 ఉండేది 1600 చేయించాను. ఎందుకంటే అప్పుడు కొంచెం తక్కువగా ఉండే అవి, అంటే దానికి సరిపోక వార్డెన్స్ ఇబ్బంది పడేవాళ్ళు. అందుకోసమని అది బాగా సపోర్ట్ అయింది. మళ్ళీ కూడా ఈ కమింగ్ ఇయర్స్లో కూడా ఇంకా కొంచెం పెంచితే కన్నా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే ఈ అంగన్వాడీ వర్కర్స్ కూడా బాగా ఫైట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు 11,500 2019లో చేశారు. 10,000 సంథింగ్ నుంచి 11,500 చేశారు. ఇంతవరకు పెంచలేదు. అట్లా కాకుండా కాలానుగుణంగా ద్రవ్యోల్బణాన్ని చూసి ఎవ్రీ ఇయర్ ఒక 500 రూపీస్ అట్లా పెంచుతా వెళ్తే కన్నా వాళ్ళు కూడా హ్యాపీగా పనిచేస్తారు అనేది నా కాన్సెప్ట్. అది కూడా ప్రపోజల్ పెట్టాను. అది ప్లస్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మిడ్ డే మీల్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రపోజల్స్ పెట్టాను. అది ఈ కొత్త గవర్నమెంట్లో దాన్ని యాక్సెప్ట్ చేసి చేస్తూ ఉన్నారు.